హైదరాబాద్లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి 25 సంవత్సరాల సేవలను పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన రజతోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి అందిస్తున్న సేవలను ఆయన ప్రశంసిస్తూ సామాన్య ప్రజలకు నాణ్యమైన క్యాన్సర్ చికిత్సను అందుబాటులోకి తీసుకురావడంలో బసవతారకం ఆసుపత్రి కీలక పాత్ర వహిస్తుందన్నారు. మాజీ ముఖ్యమంత్రి విశ్వవిఖ్యాత నటుడు ఎన్టీఆర్ స్ఫూర్తితో ప్రారంభమైన ఈ సంస్థ వేలాది మంది క్యాన్సర్ బాధితులకు ఆశాకిరణంగా నిలిచింది అని సీఎం పేర్కొన్నారు. ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేస్తున్న చైర్మన్ నందమూరి బాలకృష్ణతో పాటు వైద్యులు, సిబ్బందిని అభినందించారు. భవిష్యత్తులో మరింత విస్తృతంగా సేవలను అందిస్తూ దేశంలోనే అత్యుత్తమ క్యాన్సర్ చికిత్సా కేంద్రంగా ఎదగాలి అని ఆకాంక్షించారు. And our partners and suppliers who ensured that world-class treatment remained accessible and humane. Because they understood that behind every effort, there is a life waiting. All of you did not just support an institution. You stood between fear and hope, between illness and healing, between despair and a second chance. For that, we remain forever grateful. Our doctors who fight battles every single day with skill and compassion, our nurses who stand beside patients in their most vulnerable moments, our paramedical teams who ensure precision in every treatment, and our non-medical staff who keep this institution running tirelessly. They do not just a job, they carry responsibility, they carry emotion, they carry lives. Many times they go beyond duty, becoming strength, comfort and family. To each one of them, I offer not just my thanks, but my deepest respect. Today, as we celebrate this milestone, we also embrace even greater responsibilities ahead. In Amaravati, we are building a 1,000... గౌరవనీయులు, పెద్దలు, మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు గారు, గౌరవనీయురాలు కేంద్ర హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ సహాయ మంత్రి శ్రీమతి అనుప్రియ పాటిల్ గారు, కేంద్ర గ్రామీణ శాఖాభివృద్ధి కమ్యూనికేషన్ సహాయ మంత్రి గౌరవనీయులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి గౌరవనీయులు దామోదర్ నరసింహ గారు, ఆంధ్రప్రదేశ్ హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారు, విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు భరత్ గారు, ఈరోజు మనం అందరం ఇంత ఉత్సాహంగా ఇక్కడ పార్టిసిపేట్ కావడానికి కారకులైనటువంటి బసవతారకం ఫౌండేషన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్పర్సన్ అయినటువంటి నటరత్న నందమూరి బాలకృష్ణ గారు, మొన్నటి వరకు సినిమాల్లోనే చప్పట్లు కొట్టేవాళ్ళు, రేపు రాబోయే రోజుల్లో సమాజ సేవలో ఎవరు బాగా చేస్తున్నారంటే దానికి చిరునామాగా బాలకృష్ణ గారు తయారవుతారు. అలాంటి బాలకృష్ణ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. ఈరోజు ఈ యొక్క సంస్థ సక్సెస్ కారణమైనటువంటి డాక్టర్లు, మాజీ ప్రజెంట్ ట్రస్ట్ బోర్డ్ సభ్యులు, సిబ్బంది, దాతలు, అదే మరి క్యాన్సర్ విజేతలు కూడా ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచారు. అలాంటి అందరికి కూడా 25 సంవత్సరాల శుభ సందర్భంగా రజతోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు నాకు అందరికంటే ఎక్కువ ఆనందపడే వ్యక్తిని నేను. ఆలోచన వచ్చినప్పుడు